ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుడు జ్ఞాపకం చేసిన మాటతో మరి మీ ముందుకు వచ్చాను. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. ప్రియులారా, మనము ఒకరినొకరు ప్రేమిద్దాము. దేవుడు మనకు చెప్తా ఉన్న మాట ఏంటిదంటే మనం ఒకరినొకరు ప్రేమించాలా. అసలు ఈ ప్రేమ అనేది ఉందంటారా అండి? ఒకరినొకరు ప్రేమించేటటువంటి ఆ మనసు ఉందంటారా అండి? మనిషి యొక్క మనసు ఏ విధంగా అయిపోయిందంటే లోపల ఒకలాగుంటారు, బయట ఒకలాగుంటారు. లోపల ద్వేషం ఉంటుంది, అసూయ ఉంటుంది, క్రోధం ఉంటుంది, మత్సరం ఉంటుంది. ఇవన్నీ పెట్టుకొని మీదికి మాత్రం ప్రేమించినట్టు నటిస్తూ ఉంటారు. అలాంటి వారు లేరంటారా? మన ముందు చాలా మంచి మాట్లాడతారు, ప్రేమించినట్లే కనబడతారు. లోపల అసూయ, క్రోధము, ద్వేషంతో ఉంటున్నటువంటి వారు లేకపోలేరు. కానీ దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఏం మాట్లాడుతున్నారంటే ఒకరినొకరు ప్రేమించుకోమంటున్నారు. కానీ అలాంటి ప్రేమ ఉందా? చూడండి, ఒక కుటుంబంలో కూడా చూస్తే కుటుంబంలో మరి ప్రేమ కలిగి ఉంటే ఆ కుటుంబం చాలా బాగుంటుంది. కానీ ఆ ప్రేమ లేకనే చాలా కుటుంబాలు కూడా విడిపోయేటటువంటి పరిస్థితులు ఉంటున్నాయండి. ప్రేమ అనేది చాలా ముఖ్యమైనది. కుటుంబంలో కానీ, సంఘంలో, సమాజంలో కానీ ఒకరినొకరు ప్రేమించుకోమంటున్నాడు దేవుడు. ఇప్పుడు చూస్తే భార్యాభర్తల్లో ప్రేమ లేదు, బిడ్డల్లో ప్రేమ లేదు. మరి రీసెంట్గా ఒక విషయాన్ని చూస్తే ఒక బాబు మరి ఫోన్ ఇస్తలేరని చెప్పి తండ్రిని కొట్టనికి వెళ్ళిండు. అంటే అలాంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి ఈ లోకంలో చూస్తే. సో కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి, ఒకరినొకరు ప్రేమించాలంటున్నారు. ఆ మనసు నీలో ఉందా అని అడుగుతున్నాను ఈరోజు. నువ్వు ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండే మనసు రావాలి. ఎందుకంటే దేవుడు చెప్తున్నటువంటి ఈ మాటలను మనము అనుసరించి నడుచుకోవాలి. నువ్వు దేవుని మాటలను అనుసరించి నడుచుకోలేదంటే నువ్వు దేవుని సంబంధివి కావు. దేవుడు ఏం చెప్తున్నాడంటే ఒకరినొకరు ప్రేమించాలి అంటున్నాడు. నీ లోపల ద్వేషము, నీలో కలహం, నీలో కల్మషము, నీలో అసూయ, మరి వాళ్ళని చూస్తే నీకు అసూయ మనసులో ఉంచుకొని నువ్వు ప్రేమించినట్టు నటిస్తే వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ దేవుడికి అంతా తెలుస్తుంటుంది. నీ మనసు ఎట్లుందో దేవుడికి తెలుస్తుంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ లోకంలో జీవించాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడు? ప్రియులారా, మనం ఒకరినొకరు ప్రేమిద్దాము. ఏదనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని మూలంగా. నువ్వు దేవుని యందు ఉన్నావా? దేవునిలో ఉన్నావా? అయితే దేవుని మూలంగా కలిగిన ఆ ప్రేమ కలిగి నువ్వు ఉండాలి. వాళ్ళు ప్రేమించకపోయినా నువ్వు ప్రేమిస్తూనే ఉండాలి. ఎందుకంటే దేవుడి మూలం కలిగినది నువ్వు చెయ్యాలి. ఎందుకంటే నీకు దేవుడు తెలుసు కాబట్టి. చాలా మంది దేవుడు తెలిసినా కానీ అలాంటి ప్రేమలు కలిగి జీవించేటటువంటి వారు లేరు కావచ్చు. కానీ నువ్వు అలా ఉండేటటువంటి ప్రయత్నంలోకి వెళ్ళాలని జ్ఞాపకం చేస్తున్నా. ప్రేమించి ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును. మనం దేవుని ఎరుగుతున్నామని చెప్పి మాట్లాడుకోవడం ఒట్టి మాటలతో కాదు, మన చేతలు కూడా ఉండాలి. మాట్లాడుతుంటాం, నేను దేవుని చాలా ప్రేమిస్తున్నాను, నేను దేవుడు అంటే నాకు ఇట్లా ఇష్టం, అట్లా. నీ ఇష్టము, నీ అవన్నీ కూడా చాలా బాగుంది. కానీ నీ ప్రవర్తన ద్వారా నువ్వు ఇతరులకు ప్రేమ చూపిస్తూ క్రీస్తును చూపించే బిడ్డగా ఉండాలి. పౌలు గారు ఒట్టిగా మాట్లాడాలి, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్టు మీరు అంటే దేవుణ్ణి నేను ఎట్లా ధరించుకొని, దేవుణ్ణి నేను ఎట్లా పోలి నడుచుకుంటున్నానో మీరు కూడా అట్లా పోలి నడుచుకోండి అంటున్నాడు. అలాంటి ప్రేమ కలిగి జీవించాలి, క్రీస్తు ప్రేమ కలిగి జీవించాలని ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రేమ దేవుడు కలిగి ఉండాలంటున్నాడు. ఒకరినొకరు ప్రేమించి మరి ఒకరి పట్ల ఒకరు మరి ప్రేమ కలిగి ఉండాలని జ్ఞాపకం చేస్తూ మరి మనుషుల కల్మషము, ద్వేషము, అసూయ ఏమున్నాయి ఈరోజు తీసేసి ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఆయనకు సంబంధి బిడ్డగా మనం మారాలని దేవుడి మాటలు దీవించునుగాక.